హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈరోజు వీడియోలో నర్సింగ్లో ఏమేం ప్రొసీజర్స్ ఉంటాయి, ఎలా రాయాలి, ప్రాక్టికల్స్కి వాటిని ఎలా తీసుకెళ్ళాలని అన్నీ వివరంగా చూద్దాము. ఫస్ట్ అయితే ఈ ప్రొసీజర్ యొక్క ఫార్మాట్ చూద్దాం. ప్రతి ప్రొసీజర్కి ఇదే ఫార్మాట్ యూస్ అవుతుందన్నమాట. ఇందులో ప్రతి ప్రొసీజర్లోనూ మెయిన్గా కనిపించే పాయింట్స్ డెఫినిషన్, పర్పసెస్, ఆర్టికల్స్, ప్రొసీజరు. ఇవి మాత్రం ప్రతి ప్రొసీజర్లోనూ మనకు కనిపిస్తాయి. కొన్ని ప్రొసీజర్స్లో మాత్రం డెఫినిషన్ తర్వాత టైప్స్, అంటే ఏవే టైప్స్ ఉన్నాయి ఆ ప్రొసీజర్లో అని, టైప్స్, మెథడ్స్ అండ్ ఇండికేషన్స్, ఈ మూడు ఉంటాయి అన్నమాట. కొన్ని ప్రొసీజర్స్కి ఉంటాయి, కొన్ని ప్రొసీజర్స్కి ఉండవు. నెక్స్ట్ పర్పస్, ఆర్టికల్స్, ప్రొసీజర్ అనేది ప్రతి ప్రొసీజర్కి ఉంటుంది. పర్పస్ అంటే దాని యూజ్ ఏంటి, ఎందుకు మనం ప్రొసీజర్ చేస్తున్నాము అని పర్పస్. ఆర్టికల్స్ వచ్చి ఆ ప్రొసీజర్కి ఏమేమి ఆర్టికల్స్, అదే ఎక్విప్మెంట్ మనం యూజ్ చేస్తున్నాము అని. నెక్స్ట్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో మళ్ళీ బిఫోర్ ప్రొసీజర్ అంటే ప్రొసీజర్కి ముందు చేయాల్సిన పని, డ్యూరింగ్ ప్రొసీజర్ టైంలో ఏం చేయాలి, ఆఫ్టర్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇలాగా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ ప్రొసీజర్ తర్వాత కాంట్రా ఇండికేషన్స్, అంటే ఈ ప్రొసీజర్ ఎవరికి చేయొచ్చు, ఎవరికి చేయకూడదు అని కొన్ని రూల్స్ ఉంటాయి. నెక్స్ట్ కాంప్లికేషన్స్ అండ్ లాస్ట్లో స్పెషల్ కన్సిడరేషన్స్. ఇవన్నీ కూడా ప్రొసీజర్లో ఇంక్లూడ్ అవుతాయి. స్పెషల్ కన్సిడరేషన్స్ అంటే వాళ్ళకి ఇంకా ప్రొసీజర్ తర్వాత స్పెషల్గా ఇవ్వాల్సిన కేర్ ఏమైనా ఉందా అని. ఇదంతా కూడా ప్రొసీజర్ యొక్క ఫార్మాట్ అన్నమాట. ఇప్పుడు ప్రొసీజర్స్, ఏమేం ప్రొసీజర్స్ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటాయి అని చూసి తర్వాత ప్రొసీజర్ చూద్దాం. ఇది క్యుములేటివ్ రికార్డ్ అంటారు. ప్రతి నర్సింగ్ స్టూడెంట్ దగ్గర ఇది ఉంటుంది. కాలేజ్ వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇందులో ఉంటుందన్నమాట ఏ సెమిస్టర్లో ఏ ప్రొసీజర్స్ నేర్చుకోవాలి అని. సో దీన్ని బట్టి మనం ప్రొసీజర్స్ నేర్చుకుందాము. ఇవన్నీ కూడా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఇచ్చారు చూసారా. ఫస్ట్ సెమిస్టర్లో మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. అసలు ఎన్ని రోమన్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ రోమన్లో ప్రిపరేషన్ ఆఫ్ పేషెంట్ యూనిట్, ఇందులో మళ్ళీ 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బెడ్ మేకింగ్, అడ్మిషన్ అండ్ డిశ్చార్జ్, 4th రోమన్ కమ్యూనికేషన్, 5th రోమన్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. ఇందులో ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్, అవన్నీ ప్రొసీజర్స్ చూద్దాము ఒకటి. నెక్స్ట్ 6th వైటల్ సైన్స్ అండ్ 7th హెల్త్ అసెస్మెంట్, 8th ఇన్ఫెక్షన్ కంట్రోల్, 9th కేర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ సప్లైస్ అండ్ ఎక్విప్మెంట్ ఇన్ హాస్పిటల్, 10th కంఫర్ట్ అండ్ సేఫ్టీ నీడ్స్, 11th బాడీ మెకానిక్స్, అలైన్మెంట్ అండ్ మొబిలిటీ, 12th వన్ ఫస్ట్ ఎయిడ్ అండ్ బ్యాండేజెస్. ఇవన్నీ కూడా ప్రొసీజర్సే. 1 by 1 అన్నీ నేర్చుకుందాము. ఇందులో ఫస్ట్గా మనం చూడాల్సింది ఇది ప్రిపరేషన్ ఆఫ్ పేషెంట్స్ యూనిట్ అని ఉంది కదా. ఇందులో మళ్ళీ 2 సబ్ క్లాసెస్ ఉన్నాయి, కేర్ ఆఫ్ పేషెంట్ యూనిట్, డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ యూనిట్ అని. సో ఈ ప్రొసీజర్స్లో కొన్ని ప్రొసీజర్స్ మనము A4 షీట్స్లో రాసి ప్రొసీజర్ ఫైల్ అని ఒకటి ఉంటుంది, అందులో పెట్టాలి. మిగతావి కొన్ని రాయాల్సిన అవసరం లేదు, అవి నేను చెప్తాను ఏది రాయాలి ఏది రాయక్కర్లేదు అని. ఈ ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ పేషెంట్స్ యూనిట్లో ఈ 2 కూడా మనము ప్రొసీజర్ ఫైల్లో రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవాలి కాబట్టి వీటి కోసం నేను డీటెయిల్డ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేర్ ఆఫ్ యూనిట్ అంటే పేషెంట్కి మనం ఆ వార్డ్లో ఆర్ యూనిట్లో ఏమేమి ప్రిపరేషన్స్ చేయాలి అంటే, ఎక్విప్మెంట్ ఏం రెడీ పెట్టుకోవాలి ప్రొసీజర్స్కి, బెడ్ మేకింగ్ ఎలా చేయాలి, ఇవంతా కూడా వార్డ్ అంతా నీట్గా ఎక్విప్మెంట్తో రెడీ పెట్టుకునేది కేర్ ఆఫ్
పేషెంట్ యూనిట్ అనమాట. నెక్స్ట్ ఇందులో డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ యూనిట్ ఉంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బెడ్ మేకింగ్లో చూడండి చాలా టైప్స్ ఆఫ్ బెడ్ మేకింగ్స్ ఉంటాయి, వీటికి మళ్ళీ ప్రొసీజర్స్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్మిషన్ అండ్ డిశ్చార్జ్ అని ఉంది కదా, వీటికి ప్రొసీజర్స్ రాయాల్సిన అవసరం లేదు, కాకపోతే అంటే ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ రాసిన రాయకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ వైటల్ సైన్స్ ఉంది కదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ ప్రతిదీ ప్రొసీజర్ రాయాల్సి ఉంటుంది. అలాగా కొన్ని ఉంటాయి రాయాల్సినవి, కొన్ని ఉండవు. సో ఇవన్నీ కూడా నేను ఏది రాయాలి ఏది రాయకూడదని చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ఫస్ట్ ప్రొసీజర్ చూద్దాం. కేర్ ఆఫ్ యూనిట్ అంటే పేషెంట్ ఉన్న ఆ యూనిట్లో బెడ్ మేకింగ్ చేయడం, వైటల్స్ చెక్ చేయడం, ఇలా పేషెంట్ని కేర్ చేయడాన్ని కేర్ ఆఫ్ పేషెంట్ యూనిట్ అంటాం. సో దీనికి మళ్ళీ ప్రొసీజర్ రాయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ యూనిట్ కోసం చూద్దాం. ఇది కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను, ఎందుకంటే మీకు సెకండ్ ఇయర్లో మైక్రోబయాలజీలో డిస్ఇన్ఫెక్షన్ అనే చాప్టర్ ఉంది. సో అక్కడ ఇది యూజ్ అవుతుంది, అందుకే ఇక్కడ కొంచెం చెప్తాను, అక్కడ మనం డెప్త్గా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఇది టెక్స్ట్ బుక్లోది చూపిస్తున్నాను. డిస్ఇన్ఫెక్టెంట్స్ అండ్ యాంటీసెప్టిక్స్ యూజ్డ్ ఇన్ ద హాస్పిటల్ సెట్టింగ్స్లో డిస్ఇన్ఫెక్టెంట్స్, యాంటీసెప్టిక్స్ ఏమేమి యూజ్ చేస్తాము అని. ఇక్కడ చిన్న టేబుల్ ఇచ్చాడు, ఒక 3 కాలమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. డిస్ఇన్ఫెక్టెంట్స్, రికమెండేషన్స్, ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్, ఇవన్నీ రికమెండేషన్స్, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, కొంచెం క్లియర్గా చూద్దాము. ఫస్ట్ వన్ క్లోరెక్సైడిన్ గ్లూకనేట్ 2.5% అండ్ ఇథనాల్ ఆల్కహాల్ 70%. ఇది వచ్చి ఒక డిస్ఇన్ఫెక్టెంట్. అందులో మేజర్గా యూజ్ చేసేది ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చాడు కదా, ఇది ఎగ్జాంపుల్ ఏవాగార్డ్ అని. ఇది ఒక డిస్ఇన్ఫెక్టెంట్, ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట హాస్పిటల్ సెట్టింగ్స్లో. సో ఇది ఏం చేస్తుందంటే డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ స్కిన్ ఆర్ క్లీనింగ్ రబ్బర్ బంక్స్ ఆఫ్ వైల్స్ ప్రయర్ టు పంక్చర్. స్కిన్ డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి, అలాగే వైల్స్ మీరు చూసి ఉంటారు, గ్లాస్ వైల్స్ ఉంటాయి కదా, వాటికి పైన ఉన్న రబ్బర్ కార్క్ని క్లీన్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫర్నిచర్, కొన్ని టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ కూడా ఈ డిస్ఇన్ఫెక్టెంట్ని యూజ్ చేసి క్లీన్ చేస్తారనమాట. ఓకే, అది ఎలాగా అని చెప్పి పక్కన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి, ఆ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. స్వాబ్ సైట్ టు బీ క్లీన్డ్ కేర్ఫుల్లీ ప్రయర్ టు పంక్చర్. అంటే మనకి ఇప్పుడు ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ బడ్స్ లాంటివి స్వాబ్స్ స్టిక్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్వాబ్స్లో ఈ సొల్యూషన్ ముంచి క్లీన్ చేస్తారు. నెక్స్ట్ గ్లూటరాల్డిహైడ్ 2%. దీనికి ఎగ్జాంపుల్ సైడెక్స్ అని, ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు హాస్పిటల్ సెట్టింగ్స్లో. ఇది ఆల్ మెటల్ ఇన్స్ట్రుమెంట్స్కి, ఎయిర్వేస్ అండ్ ఎండోట్రాకియల్ ట్యూబ్స్కి, అంటే పేషెంట్కి ట్యూబ్స్ ఇన్సర్ట్ చేస్తారు కదా, వాటిని క్లీన్ చేయడానికి, ప్లాస్టిక్ అండ్ గ్లాస్ ఐటమ్స్ని క్లీన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇది ఎలా యూజ్ చేయాలంటే స్టెరిలైజెస్ ఆర్టికల్స్ ఇన్ 10 hours, స్టెరిలైజెస్ ఆర్టికల్స్ ఇన్ 10 minutes. ఇదేంటంటే స్టెరిలైజేషన్ కోసం 10 hours యూజ్ చేసినా 10 minutes యూజ్ చేసినా కానీ ఏం కాదు అని. నెక్స్ట్ ఐసోప్రోపైల్ ఆల్కహాల్ 70%. ఇది కూడా ఒక డిస్ఇన్ఫెక్టెంట్. దీన్ని ఆల్ మెటల్ ఇన్స్ట్రుమెంట్స్కి యూజ్ చేస్తారు. స్కోప్ లెన్సెస్, అంటే ఇప్పుడు మన కెమెరాకి లెన్సెస్ ఎలా ఉంటాయో అలాగా హాస్పిటల్ ఎక్విప్మెంట్లో స్కోప్స్ కొన్ని ఉంటాయి, వాటి లెన్సెస్ని క్లీన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ యాంబూ బ్యాగ్ అండ్ ఫేస్ మాస్క్, ఆక్సిజన్ మాస్క్ లాంటివి ఉంటాయి కదా, యాంబూ బ్యాగ్, వాటిని క్లీన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ థర్మోమీటర్ ప్రోబ్స్, క్లినికల్ గ్లాస్ థర్మోమీటర్స్, ట్రాలీ టాప్స్, వీటిని క్లీన్ చేయడానికి ఇది యూజ్ చేస్తారన్నమాట. డిస్ఇన్ఫెక్ట్ ఆర్టికల్స్ ఇన్ 10 minutes. సోడియం హైపోక్లోరైడ్ 10%. ఆల్ టైప్స్ ఆఫ్ మెటల్, గ్లాస్, ప్లాస్టిక్, రబ్బర్ ఐటమ్స్ అండ్ స్కోప్ లెన్సెస్. ఇది మెటల్ ఐటమ్స్కి, గ్లాస్ వేర్కి, ప్లాస్టిక్, రబ్బర్ ఐటమ్స్ అన్నిటికీ కూడా దీన్ని యూజ్ చేస్తారు. డికంటామినేట్స్ ఆర్ డిస్ఇన్ఫెక్ట్స్ ఆర్టికల్స్ ఇన్ 10 minutes. 10 minutesలో డిస్ఇన్ఫెక్ట్ చేయొచ్చు. ఫ్రెష్ సొల్యూషన్ టు బీ ప్రిపేర్డ్ డైలీ. ఎప్పటికప్పుడు ఫ్రెష్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవాలి.
ఇంకోటి చూస్తే పొవిడిన్ అయోడిన్ 5% సొల్యూషన్. వినే ఉంటారు కదా, బెటడిన్ అని హాస్పిటల్ సెట్టింగ్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు, అదే ఇది. ప్రీ ఆపరేటివ్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ స్కిన్ అంటే ఆపరేషన్ చేయడానికి ముందు ఈ డిస్ఇన్ఫెక్టెంట్తో స్కిన్ని క్లీన్ చేస్తారనమాట. నెక్స్ట్ వూండ్ యాంటీసెప్టిక్, వూండ్స్ క్లీన్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. అప్లై అన్డైల్యూటెడ్ టు స్కిన్, వూండ్ ఆర్ మ్యూకస్ మెంబ్రెయిన్, అలో టు డ్రై. డైల్యూట్ చేయకుండానే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ 3%. ఇది కూడా హాస్పిటల్ సెట్టింగ్స్లో మోస్ట్లీ అందరూ చూసే ఉంటారు. సో దీన్ని ఎక్కువగా క్లీనింగ్ వూండ్స్కి, అంటే వూండ్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. యూస్ డైల్యూటెడ్ ఆన్ వూండ్స్, డైల్యూట్ 1:1 రేషియో. ఇది 1:1 రేషియోలో డైల్యూట్ చేసి వూండ్స్ క్లీనింగ్ కోసం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డైడెసైల్ డైమిథైల్ అమోనియం క్లోరైడ్ 8.7%, ఎన్ ఆల్కైల్ డైమిథైల్ బెంజైల్ అమోనియం క్లోరైడ్ 8.19%. వైరక్స్ అని ఇదొకటి డిస్ఇన్ఫెక్టెంట్ అనమాట. ఈ రెండు కలిపి ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఫాగింగ్ అనేది స్టెరిలైజేషన్ మెథడ్స్లో వన్ టైప్ ఆఫ్ మెథడ్. దానికి ఇన్స్ట్రుమెంట్ డిస్ఇన్ఫెక్షన్కి హై లెవెల్ డిస్ఇన్ఫెక్షన్, సెమీ క్రిటికల్ ఇన్స్ట్రుమెంట్స్, సర్ఫేస్ డిస్ఇన్ఫెక్షన్, వీటికి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేస్తారంటే ప్రిపేర్ 1% సొల్యూషన్ బై యాడింగ్ 10 ml ఆఫ్ వైరక్స్ ఇన్ 1 liter ఆఫ్ వాటర్. 1% సొల్యూషన్ ప్రిపేర్ చేయడానికి 10 ml వైరక్స్లో 1 liter వాటర్ వేస్తారు. నెక్స్ట్ యూస్ 10% సొల్యూషన్ 100 ml ఆఫ్ వైరక్స్ ఇన్ 1 liter ఆఫ్ వాటర్. 10% సొల్యూషన్ ప్రిపేర్ చేయడానికి 100 ml వైరక్స్లో 1 liter వాటర్ వేస్తారు. సోక్ కంప్లీట్లీ ఇన్సైడ్ ద వైరక్స్ సొల్యూషన్. ఆ వైరక్స్ సొల్యూషన్లో ఇన్స్ట్రుమెంట్స్ని కంప్లీట్గా సోక్ ఫర్ ఓన్లీ 30 minutes వరకు సోక్ చేయాలి. యూజ్ 0.4% సొల్యూషన్ అంటే 4 ml ఇన్ 1 liter ఆఫ్ కోల్డ్ వాటర్. 4 ml వైరక్స్లో 1 liter కోల్డ్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ అండ్ యాంటీసెప్టిక్స్ కోసము హాస్పిటల్లో మెయిన్గా యూజ్ చేసేవి. అండ్ ఇంకా చాలా ప్రొసీజర్స్ ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డోంట్ మిస్ దిస్ ప్రొసీజర్స్, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రాక్టికల్స్కి చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ.